నమస్తే, నేను ప్రభాకర్. నేను నా గత వీడియోలో ఎవరైతే హై రైజ్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో ఉంటున్నారో వాళ్ళ ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. అందులో ఒక పాయింట్ ఏంటంటే కేవైసీ అంటే నో యువర్ కమ్యూనిటీ. అంటే ఎవరైతే హై రైజ్ రెసిడెన్షియల్లో ఉంటున్నారో వాళ్ళ కమ్యూనిటీలో ఎటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనే దాని గురించి నేను ఆ లాస్ట్ వీడియోలో అయితే బేసిక్గా అయితే చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూషన్ గానీ ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోలో కంప్లీట్గా కేవైసీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఎక్కడ కూడా నేను బుక్ నాలెడ్జ్ అన్నది షేర్ చేయను. అలాగే ఒక లేమన్ టర్మ్స్లోనే, అంటే ఈ వీడియో ఎవరు చూసినా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగానే ఈ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. కంప్లీట్గా వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ కేవైసీలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఫైర్ అలారం అండ్ డిటెక్షన్ సిస్టమ్ కింద. ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏంటంటే ఎవరైనా ఒక రెసిడెంట్ వాళ్ళు ఏ ప్లేస్లోకి అయితే వెళ్ళగలరు, అంటే బేస్మెంట్ నుంచి టెర్రస్ వరకు ఏ ప్లేస్లో వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళకి ఫిక్స్డ్గా ఒక ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ రెడీగా ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది. సో దీనికి ఇవన్నీ ఈ టోటల్ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా బేస్మెంట్లో ఉన్న పంప్స్గా అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో ఒకసారి ఈ బేస్మెంట్ నుంచి మీరు టెర్రస్ వరకు ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్లో మీరైతే ఫైర్ ఫైటింగ్ చేయడానికి అయితే మీకు అవైలబిలిటీ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఎమర్జెన్సీ. కొన్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతే, కొన్ని మాన్యువల్గా ఆపరేట్ చేసి మనం ఫైర్ ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ మేజర్ ఫైర్ ఎమర్జెన్సీస్, పోర్టబుల్ ఫైర్స్. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ స్టేజెస్లో ఉంటాయి, ఎలా వర్క్ చేస్తాయి అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో బేస్మెంట్ నుంచి వద్దాం. ఫైర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. హీట్ సర్టెన్ టెంపరేచర్ రీచ్ అవగానే ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి అన్ఇంటరప్టెడ్ వాటర్ ఇస్తుంది. అంటిల్ మాన్యువల్గా మనం వెళ్ళి ఆఫ్ చేసి వాటర్ వస్తుంది. సో కానీ పంప్స్ మాత్రం ఫైర్ పంప్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఫైర్ పంప్స్ ఆఫ్లో ఉంటాయి, ఇందులోంచి వాటర్ అయితే రావు. అలాగే బేస్మెంట్లో మీకు హైడెంట్ పాయింట్స్ ఉంటాయి. వీటిని మాన్యువల్గా హోజెస్ కనెక్ట్ చేసి మనం ఫైర్ ఫైట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ మేజర్ ఫైర్స్. కానీ పంపులు ఆఫ్లో ఉంటే మాత్రం ఇందులోంచి అయితే వాటర్ రావు. పోడియం మీద కూడా అంతే, యాడ్ హైడెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు, మాన్యువల్గా హోజెస్ కనెక్ట్ చేసి అది కూడా ఫైర్ ఫైట్ చేయొచ్చు. కానీ పంప్స్ ఆఫ్లో ఉంటే అందులోంచి వాటర్. ఫ్లోర్ లెవెల్కి వచ్చారనుకోండి, ఫ్లోర్ లెవెల్లో మీకు ఫైర్ షాప్స్ ఉంటాయి. ఫైర్ షాప్ లోపల మీకు ల్యాండింగ్ వాల్, అలాగే హోజ్ రిల్ డ్రమ్స్ ఉంటాయి. ఈ రెండు కూడా మీకు పంప్స్ కనెక్ట్ అయి ఉంటాయి. పంప్ ఆఫ్లో ఉంటే దీని నుంచి కూడా మీరు ఫైర్ ఫైట్ చేయలేరు. అలాగే ఫ్లాట్ లోపల ఉన్న స్ప్రింక్లర్స్ అవ్వచ్చు, కారిడార్లో ఉన్న స్ప్రింక్లర్స్ అవ్వచ్చు, ఇవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. పంప్స్ ఆఫ్లో ఉంటే ఇందులోంచి కూడా వాటర్ రావు. సో ఓవరాల్ థీమ్ ఏంటంటే మీరు ఫైర్ పంప్స్ ఆఫ్లో గనక ఉంటే గనక మీకు ఎటువంటి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా పనిచేయదని అర్థం చేసుకోవాలి. మీరులో కొంతమంది ఏమైనా చెప్పొచ్చు, మేము ఎమర్జెన్సీ టైంలో మా పర్సన్ వెళ్తాడు, పంపులు ఆన్ చేస్తాడు, ఆటోలో పెడతాడు, సో అప్పుడు మేము ఫైర్ ఫైట్ చేస్తాం అని మీకు ఎవరైనా చెప్తే కనుక గుర్తుపెట్టుకోండి, అది ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాసెస్. మీరు అలాంటిదే సిచ్యువేషన్ కనుక చేస్తే ఒక మేజర్ డిజాస్టర్కి కారణం అయితే అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా పంప్స్ ఆన్ అయి ఉన్నప్పుడు ఎక్కడైనా సరే స్ప్రింక్లర్ యాక్టివేట్ అయినా హైడ్ ఓపెన్ చేసిన ఇమీడియట్గా వాటర్ వస్తుంది, పైన అయితే ఎక్స్టింగ్విష్ చేయగలుగుతాం. కిందకు ఒక పర్సన్ వెళ్ళి దాన్ని ఆన్లో పెట్టి దాన్ని ఆన్ చేసి పంప్స్ లైన్ చార్జ్ అయ్యి వాటర్ రావాలి, ఆ తర్వాత మీరు ఫైర్ ఫైట్ చేయాలంటే ఇంపాసిబుల్. అది ఒక మేజర్ డిజాస్టర్కి అయితే కారణం అయితే అవుతుంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ కనెక్ట్ అయి ఉన్న ప్రతి పంపు కూడా ఇప్పుడు కూడా 24/7 365 days ఆటోలో ఉంచుకుంటేనే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది. లేదు అంటే మీకు ఆ సిస్టమ్ అన్నది ఉండి జస్ట్ ఫార్మల్గా ఉంటుంది తప్పించి ఉపయోగం అయితే ఉండదు. పాయింట్ నెంబర్ 2, పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. ఈ పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్నది చిన్న ఫైర్స్, అంటే ఫైర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. స్టేజెస్ మారిపోయి పెద్ద అయినప్పుడు మాత్రం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో యూజ్ చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో ఎక్స్టింగ్విషర్ వర్కింగ్లో ఉన్నాయా లేదా అని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఎక్సెప్ట్ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ మిగతా ప్రతి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఒక ప్రెషర్ గేజ్ ఉంటుంది. అది గ్రీన్ కలర్లో ఉన్నంత వరకు మీకు అది వర్కింగ్ కండిషన్లో ఉందని మీకు అర్థమవుతుంది. వన్స్ ఒకసారి అది రెడ్ కలర్లోకి డౌన్ అయితే కనుక, రెడ్ కలర్లో పడిపోయి ఉంటే కనుక ప్రెషర్ డ్రాప్ అయిపోయింది, దాన్ని ఇమ్మీడియట్గా రీఫిల్ చేయించుకోవాలని మీరు అయితే గుర్తుపట్టుకోవాలి. లేదంటే రెడ్ కలర్లో డ్రాప్ అయిన ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీరు ఎమర్జెన్సీలో వాడినా కూడా ప్రాపర్గా వర్క్ చెయ్యవు. కాబట్టి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెప్ట్ CO2, మెకానికల్ ఫోమ్ కానీ, ABC కానీ, DCP కానీ, వాటర్ టైప్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఈ 4 ఎక్స్టింగ్విషర్లు ఏదైనా సరే మీకు ప్రెషర్ గేజ్ ఉంటుంది. దాని ప్రకారమే మీరు దాన్ని గుర్తుపట్టాలి. గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు అది వర్కింగ్, రెడ్ కలర్లో ఉంటే నాట్ వర్కింగ్ అని. CO2 కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్కి గేజెస్ ఉండవు. సో దాన్ని వెయిట్ బట్టి మీరు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అది వర్కింగ్లో, అది
డీప్రెజర్ అయిపోయిందా లేదంటే ఏంటి. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు ఫైర్ అలారం అండ్ డిటెక్షన్ సిస్టమ్. ఈ ఫైర్ అలారం అండ్ డిటెక్షన్ సిస్టమ్ ఒక బెస్ట్ సిస్టమ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఒక సింగిల్ క్లిక్ తోటి టోటల్ ఎంటైర్ బ్లాక్ని అలర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా ఆటోలో ఉన్నప్పుడు, ఈ సిస్టమ్ అంతా వర్కింగ్, మీ ప్యానల్ ఫైర్ అలారం ప్యానల్ యాక్టివ్లో ఉన్నప్పుడు, లేదు మాకు ఫ్రీక్వెంట్గా ఫాల్స్ అలారమ్స్ వస్తున్నాయి, మా పిల్లలు దాన్ని ప్రెస్ చేస్తున్నారు, డ్యామేజ్ చేస్తున్నారు, దానివల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం, మా కాల్స్ రిసీవ్ అయినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉందని మీరు ఆఫ్లో పెడితే గనక ఇది మీరు కంప్లీట్గా దాని పర్పస్ని డివియేట్ అయినట్టు. సో ఏమైనా ఫ్రీక్వెంట్ ఫాల్స్ అలారం వచ్చినా కూడా దాన్ని అడ్రస్ చేయండి. పిల్లలకు మిస్చీఫ్ యాక్టివిటీ ఏమైనా చేసి పిల్లలు దాన్ని డ్యామేజ్ చేసినా దాన్ని వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలి తప్పించి ఆ రీజన్ చూపించి దీన్ని అయితే ఆఫ్లో పెట్టకండి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ అవ్వండి, లేదంటే ఫైర్ ఎమర్జెన్సీ అవ్వండి, ఒక సింగిల్ క్లిక్ కొట్టినప్పుడు ఒక్క ఎంసీపీ యాక్టివేట్ చేస్తే టోటల్ బ్లాక్ అన్నది అలారం వస్తుంది. ఆటోమేటిక్గా మీ దగ్గరికి బ్లాక్ సెక్యూరిటీ కానీ, ఫైర్ సేఫ్టీ టీమ్ కానీ, అలాగే మెయింటెనెన్స్ టీమ్ కానీ, మెయిన్ గేట్ సెక్యూరిటీ కానీ మీ దగ్గరికి వస్తారు, సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేయగలుగుతారు. అదర్వైజ్ లేదు అంటే కనుక ప్రాబ్లం అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు సిగ్నల్స్ లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. సో టైం అనేది డిలే అవుతుంది. కానీ ఈ ఎంసీపీ ఫైర్ అలారం సిస్టమ్ యాక్టివ్లో ఉన్నప్పుడు, డిటెక్షన్ సిస్టమ్ యాక్టివ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి అలారం వచ్చినప్పుడు మీ దగ్గరికి పర్సన్ అయితే మీ దగ్గర రాగలుగుతారు. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి మించి ఇంకా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, సప్రెషన్ సిస్టమ్ అండి, లేదంటే కర్టెన్ స్ప్రింక్లర్స్ అవ్వండి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంత అవసరం లేదు. ఎందుకంటే ఈ బేసిక్గా ఈ 3 సిస్టమ్స్ గురించి మీరు ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్, అలాగే పోర్టబుల్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, అలాగే ఫైర్ అలారం అండ్ డిటెక్షన్ సిస్టమ్, ఈ 3 తెలిస్తే కనుక మీకు ఒక అవేర్నెస్ దాని మీద ప్రాపర్గా ఉంటే కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఒక 10 మందిని అయితే మేజర్ ఫైర్ ఎమర్జెన్సీలో కాపాడగలుగుతారు, అన్డౌటెడ్. ఇంకా అందులో డౌట్ లేదు. సో ఖచ్చితంగా హై రేంజ్లో ఉన్న ప్రతి వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ఈ ఇంపార్టెంట్ 3 తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే మీరు అనుకుంటున్న సేఫ్ అండ్ సెక్యూర్ లివింగ్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఫైర్ సేఫ్టీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఒక బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటారు. నేనేం చెప్తానంటే మీరు ఫైర్ సేఫ్టీ సబ్జెక్ట్ని అలా ఒక బోరింగ్ సబ్జెక్ట్గా తీసుకోకండి. అదొక రెస్క్యూ సబ్జెక్ట్ కానీ, లైఫ్ సేవింగ్ సబ్జెక్ట్గా మీరు అనుకోండి. ఖచ్చితంగా అది మీకు గుడ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకసారి జనరల్గా మన రోడ్డు మీద చూసినప్పుడు ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఒక 80% ఆఫ్ పీపుల్ దాన్ని చూసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. ఒక 10 to 15% ఆఫ్ పీపుల్ ఫోటోలు తీస్తారు, వీడియోలు తీస్తారు. కానీ 5% ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ ఫైర్ ఎమర్జెన్సీని అడ్రస్ చేస్తారు. లైక్ ఎలాగంటే ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయడం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ, ఇటువంటి పని చేస్తూ వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక బేసిక్ అవేర్నెస్ దాని మీద ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో నేనేమంటానంటే ఆ 5%లో మనందరం ఉంటే మనల్ని మనం కాపాడుకుంటూ 10 మందిని కాపాడగలుగుతాం. సో ప్రతి వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న ఫస్ట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ గురించి సీరియస్గా కన్సర్న్ తీసుకోండి. ఎటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ ఉన్న దాని గురించి ఇవన్నీ మీకు ప్రాపర్గా తెలియాలంటే, అంటే ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా ఆపరేట్ చేయాలి, లేదు అంటే ఒక హైడ్రెంట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఇవన్నీ మీకు తెలియాలంటే మీ కమ్యూనిటీలో జరిగే ఫైర్ ఎవాక్యుయేషన్ మాక్ డ్రిల్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అవి అటెండ్ అయినప్పుడు మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఒక ట్రైన్డ్ పీపుల్ మీకు ట్రైన్ చేసేదానికి ఒక వీడియోలు నేను ఇప్పుడు చెప్పేదానికి కొంత అయితే డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎక్విప్మెంట్ ఏమున్నాయి దాని ఇంపార్టెన్స్ అయితే చెప్పగలుగుతాను. బట్ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఒక నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అన్నది మీలో ఉంటుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు మాక్ డ్రిల్స్లోనే దొరుకుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఫైర్ ఎవాక్యుయేషన్ మాక్ డ్రిల్స్ మిస్ అవ్వకుండా ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి. మీకు ఈ వీడియో చూసేదానికన్నా ఎక్కువ నాలెడ్జ్ మీకు అక్కడ దొరుకుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతాను. ఈ వీడియో గురించి మీకు ఏమైనా నాకు సజెషన్స్ చెప్పాలన్నా, నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా డిస్క్రిప్షన్ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు దానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే ఈమెయిల్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ. జై హింద్.